దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. సోమగోపాల్, ఓవర్ టు యు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. అకాల మరణం చెందడం మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత, అలాగే జిల్లాలో తనకంటూ ఒక ముద్ర ఏర్పరచుకున్న నేత, 3 సార్లు లోక్సభకు పనిచేశారు. అలాగే ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆళ్లగడ్డ పేరు చెప్తేనే ఎవరికైనా భూమా నాగిరెడ్డి పేరు అందరికీ సుపరిచితం. ఇలాంటి ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేత అకాల మరణం చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన్ను చికిత్స కోసం నంద్యాలకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. కొద్దిసేపటి క్రితమే వైద్యులు అధికారికంగా ప్రకటించారు ఆయన గుండెపోటు రావడం. గతంలో 2 సార్లు ఆయనకు గుండెపోటు రావడం, అలాగే బైపాస్ సర్జరీ కూడా అయింది. 3వసారి ఇప్పుడు గుండెపోటు రావడంతో ఆయన ఇక కాపాడలేకపోయారు. 3 సార్లు ఎంపీగా పనిచేసి తనకంటూ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్రను, ఒక ప్రత్యేక విలక్షణ నేతగా ఆయన కర్నూలు జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా ఆయనకు పేరుంది. ఆ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ బ్రదరు భూమా శేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1964 జనవరిలో ఈ కొత్తపల్లి అనే ఒక విలేజ్లో ఆయన పుట్టారు. 1987లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన సోదరుడు 1992లో మొదటిసారి మధ్యంతర ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు చనిపోవడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అంటే భూమా పేరు చెప్తే కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గం, అలాగే ఆయన వెంటుంటే చాలు మేము ఏదైనా పని చేయగలుగుతామన్న ధీమా ఆయన కార్యకర్తల్లో ఉండేది. ఒక రాజకీయ పార్టీ మారినప్పటికీ తన కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకు చెక్కు చెదరని కార్యకర్తలు ఉన్నారు. అలాగే ఏ ఎన్నికలు వచ్చినా వరుసగా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే గెలుస్తున్న పరిస్థితి. తనకంటూ ఒక స్థానం రాజకీయాల్లో ఏర్పాటు చేసుకున్న భూమా ఫ్యామిలీలో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. మొదట తన తండ్రి భూమా నాగిరెడ్డి తండ్రి హత్యకు గురి కావడంతో ఆయన బెంగళూరులో చదువుతున్నప్పుడు ఇక్కడ ఆళ్లగడ్డకు వచ్చేసారు. ఆ తర్వాత తన సోదరుడు చనిపోవడంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసి అలా రాజకీయ ప్రవేశం జరిగింది. 2 సంవత్సరాల క్రితం శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన శోభా నాగిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలు ఉన్నారు. ఆయన కూతురు ప్రస్తుతం భూమా అఖిలప్రియ కూడా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. శోభా నాగిరెడ్డి ఆమె ఎన్నికల్లో ఆమె చనిపోయిన తర్వాత శోభా నాగిరెడ్డి స్థానంలో అఖిలప్రియ గెలిచారు. వరుస విషాదాలతోటి ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రేపు ఆళ్లగడ్డలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రైట్, ఓకే సోమగోపాల్.